మణికంఠతో. అందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఎక్సర్సైజ్ అయితే మొత్తం తీస్తున్నా అండి. ఇప్పటి నుంచి కొంచెం బ్యాక్ పెయిన్, చేయి గుంజుడు అయితే తక్కువ అయింది. సాల్వి ప్లస్ నాయి వస్తాయండి మణికంఠకు నేను చేయించే ఎక్సర్సైజులు. ఇలా ఉన్న వాళ్ళు మాత్రం ఏమి కృంగిపోవద్దండి, ఎందుకంటే వీళ్ళు సాధించలేంది అంటూ ఏది ఉండదు. ముందడుగు వేస్తే సాధించగలుగుతారు. పట్టుకున్నా చెయ్యి. మణికంఠలాగున్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారండి కామెంట్ బాక్స్ లో. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మణికంఠలాగా ఉన్న పిల్లలు పేరెంట్స్ అడగడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళని ఒత్తిగా వదిలేయొద్దండి. మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, కొంచెం బలమైన ఫుడ్ పెడుతుండాలి. ఇష్టం ఉన్నవి ఆకుకూరలు అవన్నీ పెడుతుంటే, రాగుల జావా, కొర్రల జావా ఇవన్నీ నేను పెడతానండి. రాగులు, అది సద్దలు అవన్నీ మొలకలు కట్టి తినిపిస్తా. మళ్ళీ జీడిపప్పు, బాదం పప్పు, అంజీరు, వాల్నట్స్ అవన్నీ పెడతానండి. అవన్నీ పెట్టాకనే మనకైతే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంకా అవి కొనలేని పరిస్థితి కాబట్టి మనది రాగులు, కొర్రలు వీటితో కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎవరైనా సరే అండి, మన పిల్లగాళ్ళకు మనం చేసుకోవాలి కదా. మనం చేసుకుంటేనే ఓపికతో మంచిగా ఉంటది. వేరే వాళ్ళైతే చెయ్యరు కదనండి, మనమే చేసుకోవాలి. ఓపిక తెచ్చుకొని చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. మణికంఠకైతే మాటలు కూడా ఫస్ట్ నుంచే వచ్చినాయి. ఆలోచించడం కూడా మనలాగే ఆలోచిస్తాడు. అంత మంచిగా ఉందండి. కూర్చో మణి, కూర్చో, కాల్ చేద్దు, కూర్చో. ఇట్లా నిలబడకపోయేదండి. చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పటి నుంచి నువ్వే మాట్లాడాలి. కొంచెం మాట్లాడు, మాట్లాడు ఇప్పుడు. అప్పుడు ఇట్లా నిలబడకపోయేవాడిని, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయించుకున్నాక నిలబడుతున్నా అంటుండండి. ఏదైనా సరే అండి, ఒక్కతో చేసుకుంటే అన్ని పనులు అవుతాయి. పద్మ దేవరకొండ సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను మాట్లాడితే. చాలండి, మనం రూపాయి ఇవ్వకపోయినా చాలు, మాటతో సంతోష పెడితే మాత్రం చాలు. ఆ చెల్లి అయితే చాలా సంతోషపడుతుంది నేను మాట్లాడితే, కామెంట్ లో కామెంట్ పెడితే. ఓకేనా? నేనైతే మణికంఠని ఇలా కూర్చోబెట్టుకొని ఇలా జరుగుతాడండి. అప్పుడు ఇట్లా జరగకపోయేది. ఏదైనా మనకు అనుకూలంగా చేసుకోవాలి. ఊకే ఇంట్లో మొగోళ్ళు ఉండాలంటే ఉండరు కదనండి. మనకి ఎట్లా అనుకూలంగా ఉంటుందో అట్లా చేసుకోవాలి. చేసుకొని మనం ఎక్సర్సైజ్ చేపించుకోవాలి. మణికంఠని సపోర్ట్ చేస్తే మణికంఠ ఛానల్ ఇంకా ముందుకు పోతే, ఇంకా మణికంఠ లాగా ఉన్న పిల్లలకు నలుగురికి ఉపయోగపడుతుంది. మణికంఠ కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలా ఈయన ఇది కట్టకుంటే చేయలేవాడు కదా, ఇట్లా కట్టుకోవాలి. ఇప్పటి నుంచి అన్ని ఎక్సర్సైజులు అంటే అప్పుడు కూడా చెప్పానండి, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పుకుంటూ చేస్తాను. ఇన్ని రోజులు కూడా చేశాను, కానీ ఇంకా వీడియో తీయడానికి అయితే కుదరలేదండి. ఫుల్ వీడియో తీయడానికి ఓన్లీ షార్ట్సే తీసినాము. చైనా మీకు ఒక ఏజ్ నాకు ఒక ఏజ్ ఇచ్చినది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక సపోర్ట్. నిన్న విక్కీ అంట అండి, అది వరకేమో సూపర్ నువ్వు చైనా సూపర్ బంగారం అని విక్కీ అంట అండి. మణికంఠని అసలు నేను ఈ పదాలు పోతుంటే ఎన్నో అంటుంటారు, కానీ నేను పట్టించుకోను. పెద్దగా పట్టించుకునేదాన్ని అయితే ఇంతవరకు వచ్చేదాన్ని కూడా గాను. ఇంతమంది ప్రేమిస్తున్నారు మణికంఠని, ఇంతమంది ఆదరిస్తున్నారు. మణికంఠ అంటే చాలా ఇష్టం అండి మీ అందరికి. మణికంఠ అంటే ఆ విక్కీ అనేటోళ్ళు మరి అమ్మాయి, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ మరి ఒక కన్న తల్లి కడుపులో పుట్టిండో పుట్టలేదో నాకైతే తెలియదు.
నేను నా కొడుకుని పుట్టిన నుంచి నేనైతే నా కొడుకుని ఎలా చూసుకుంటున్నా బయట వాళ్ళని కూడా అలానే చూసుకుంటా, అంతే ప్రేమతో మాట్లాడతా. మా సార్ నాకు అదే నేర్పిండు. మా ఇంటి దగ్గర కూడా మా తాతయ్య నాయనమ్మ నాకు అట్లానే నేర్పిండు సంస్కారము. పిల్లగాని ఎడ్డిపోరనికి ఏది చేసేది అని పెడతావా నువ్వు? మళ్ళీ నా వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. ఎంతమంది మంచి మంచి కామెంట్లు పెడుతురో చూడు. నీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టేసేయి. 2 కామెంట్లు పెట్టినావు మా సార్తో చేయించడానికి, నా దానికి నీకు అసలు తలకాయ పనిచేస్తుందో చేయట్లేదో నాకు అర్థం కావట్లా. వాళ్ళందరూ ఏమంటున్నారు? మణికంఠ బంగారం నడుస్తాడు, మణి బంగారం నడుస్తాడు, మనులు నడుస్తాడు, అందరి ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఎడ్డోళ్ళలాగా అవపడుతున్నారా? మీకు స్కూల్ పోతుండు, చదువుకుంటుండు, ఎక్సర్సైజ్లు ఏది చెప్తే అది చేస్తుండు, నువ్వేదైనా ఆన్సర్ అడిగితే చెప్తాడు. అలా మాత్రం చేయకండి. ఎందుకంటే మీకు నచ్చకపోతే వాడి ఛానల్ స్కిప్ చేయండి, అంతే వరకే. వాడికి నచ్చే వాళ్ళే చూస్తారు. అది ఒక నలుగురికి ఉపయోగపడుతుంది, అది చాలు మాకు. అంతేగాని ఇంకొకసారి ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళైతే ఇట్లాంటి పెట్టరండి కామెంట్లు. నేను ఆడతా పాడతా ఎచ్చడికి చేసలేను. యూట్యూబ్ ఛానల్ అయినా సరే మణికంఠకు చేపించే ప్రతి ఒక్కటి నా కష్టం ఉంది. మణికంఠ నడవాలనేది ఒక పెట్టుకున్నా, నేను గోల్ పెట్టుకున్నా. అదనేది నేను నెరవేర్చుకునేదానిక ఎవరన్నా నేనేం పట్టించుకోను. ఇంకా మాట కూడా అన్నాడు కానీ అవి చెప్పకూడదు. 2 మాటలు అన్నాడు, అవి చెప్పకూడదు ఇప్పుడు వీడియోలో. కాకపోతే నీకు ఇష్టం లేకపోతే పెట్టకు. నేను ఎట్లా చూసుకుంటున్నా, ఎందుకు చేస్తున్నా, నా కష్టం అనేది ఉందండి. యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది మణికంఠ కోసం పెట్టిన నేను, అంతే. కానీ చిల్లర చిల్లర వేషాలు వేసి పిచ్చి పిచ్చి కాదు. ప్లీజ్ మీరు కూడా మంచి మంచి వాళ్ళు చేసే వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. మంచిగా చేసే వాళ్ళ కష్టపడి మధ్య తరగతి కుటుంబాలు ఉంటేవి చూసి కొంచెము కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియోస్ కొంచెం స్కిప్ చేయకోకుండా చూడండి ప్లీజ్. నేను మిమ్మల్ని వేడుకునేది ఇదే. ఇంకొకసారి ఎవరిని విమర్శించొద్దండి. ఒక తల్లి కడుపులో పుట్టిన అంటే ఎవరిని విమర్శించొద్దు. అమ్మ, అక్క, అన్న అనే మాట్లాడాలి. నాకు అదే వచ్చు, నేను అదే మాట్లాడతా. మీరు అన్నారు కదా నేను బాధపడట్లేదు కానీ ఇంకోసారి మణికంఠ అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఓకేనా? అందరు ఉన్నారండి నాకు 2 లక్షల మంది కాక ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు నాకు సపోర్ట్ గా నిలిచారు. ఇవాళ నేను ఈ స్టేజ్ లో ఉన్నా అంటే నాకు మీ అందరి సపోర్ట్ వల్ల, వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఈ స్టేజ్కి వచ్చిన. నాకు మంచి మంచి వాళ్ళు ఉన్నారండి అందరూ మంచితనానికి. మీరు అలా పెట్టొద్దు బాబుకి. ఇంకొకసారి విక్కీ పేరు కామెంట్ కూడా నేను డిలీట్ చేయలేదండి, ఉంది. ఈ రోజు నిన్న పెట్టిన 2 వీడియోస్ కి వాళ్ళ డాడీతో నాతో చేసిన వీడియోకి పెట్టిండు. ఇంకొకసారి పెట్టొద్దు మీరు అట్లా. వాడు కష్టపడి చేస్తుండు, వాడు నేను చెప్పింది వింటాడు, చదువుకుంటుండు, ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అతనికి. ఓకేనా? మీరందరూ లైక్ చేయండి. నా మణికంఠ అంటే నచ్చి మన వీడియోస్ నచ్చి షేర్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నచ్చి ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చి ఆదరిస్తున్నారు. ఇంకా ఇంకా ముందుకు మణికంఠని ఇంకా ముందుకు నడిపియాలి, ఇంకా ఒక స్థాయిలో నిలబెట్టాలండి. ఓకే, మణికంఠని అయితే మీ అందరి ఆశీర్వాదాలు చాలా. ఎవరి ఛానల్లో ఏమన్నా నా ఛానల్లో ఉన్న వాళ్ళ ఆశీర్వాదాలు అయితే చాలా దృఢమైనవని మీకే తెలుస్తుండొచ్చు మణికంఠని చూస్తే. ఓకే అండి, మణికంఠ ఎక్సర్సైజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఓకే అండి, ఇంకో ఎక్సర్సైజ్ తో రేపు మేము ముందుకు వస్తాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చెప్పు, మాట్లాడతావా? మీ మణికంఠ మాట్లాడతాడంట అండి. మమ్మల్ని అయితే బాధపడుతుంది. మీరు లేకపోతే మాకు ఒక ఏజ్ ఇచ్చినదండి. మీరు నెగిటివ్ కామెంట్ పెడితే మాకు బాగా అవుతుంది. మేము మంచి కోసమే చేస్తున్నామండి. మేము నడవాలి చేస్తున్నాం. మీరు ఏంటండి మమ్మల్ని ప్లీజ్ బాధపడుతుందండి. ప్లీజ్ అండి, మీకు చేతనైతే ఇట్లాంటి వాళ్ళని మా మణికంఠ మీ మణికంఠ మాట్లాడాడు కదా ఇప్పుడు, విక్కీ గారు అని పేరు కూడా పెట్టి మాట్లాడారు. ఇంకోసారి అట్లా పెట్టమాకండి. మీకు ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళందరూ ఉంటే మంచిగా మణికంఠ లాగున్న
మాకు బాగా ఉంటుంది. కష్టపడి చేస్తున్నారండి, మధ్య తరగతి వాళ్ళం కష్టపడి చేసుకుంటున్నాం. హెచ్చరిక కాదు, ఏదో డాన్స్లు వేస్తలేము, పిచ్చి పిచ్చి గెంతులు వేస్తలేము, ఏది చేస్తలేము. మాది అనేది పిల్లగాని సత్తా అనేది నిరూపించుకోవడం కోసము, నలుగురు చేస్తే ఒక హెల్ప్ చేస్తారనే అవగాహన కోసము, ఇంకా హెల్త్ గురించి ఇంకేమైనా చెప్తారేమో అని ఇట్లా చేసేది. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి, అంతేగాని ఏ కామెంట్ పెట్టకండి, ఓకేనా? ఇది మాత్రం ఇంతసేపు మాట్లాడింది బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఇంకా ముందు కూడా పెడతా అని అనుకున్న వాళ్ళకి పెట్టకూడదు, అంతే అండి. మంచి కామెంట్ పెట్టే వాళ్ళకైతే మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ నెరవేరుతాయి. మాకు ఆ దేవుడి దయ అనేది ఉన్నది మా మీద, అది చాలండి మాకు. ఓకే అండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా మా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పుకోవాలని చెప్పుకున్నాం. మా అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అందరికి ఉన్నారు, చెప్పుకోవాలని చెప్పుకున్నామండి. మాకు వాళ్ళకన్నా ఎవరు ఎక్కువ లేరు, అందుకని చెప్పుకున్నాం. మీరు ఒక లైక్ ఓకే అండి, థ్యాంక్స్ అండి.